హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మైసూర్ పాక్ని బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మైసూర్ పాక్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే గుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులోకి చుక్క నెయ్యి కూడా వేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బౌల్ కానీ లేదా కేక్ ప్యాన్ కానీ తీసుకొని అందులో గీ అప్లై చేసుకోవాలి. ఇలా బౌల్కి గీ అప్లై చేసుకోవడం వల్ల మైసూర్ పాక్ వెంటనే ఇందులోకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా శనగపిండిని జల్లించుకోవాలి. శనగపిండిని ఇలా జల్లించుకోవడం వల్ల పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా షుగర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల దాకా షుగర్ వేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి మైసూర్ పాకం కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు శనగపిండికి 2 కప్పులకి కొంచెం తక్కువగా ఆయిల్ తీసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం గీని అలాగే కొంచెం ఆయిల్ని వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఆయిల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి ఉంచుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొలిచి ఉంచుకున్న ఆయిల్లో నుంచి 2 గరిటెలంత ఆయిల్ పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకంలోకి డైరెక్ట్గా పిండిని వేయడం కన్నా ఇలా కలుపుకొని వేసుకున్నట్లయితే మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ షుగర్ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి అందులోకి ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని షుగర్ కరిగించుకోవాలి. ఈ ఆయిల్ని కూడా మరొక స్టవ్ పైన ఉంచుకొని బాగా హీట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ని అంతా బాగా కరిగించుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత షుగర్ అంతా బాగా కరిగిపోయి పాకానికి దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా షుగర్ పాకాన్ని ఉడికించుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, పాకాన్ని గరిటెతో తీసుకొని ఇలా చేతితో తీసుకున్నప్పుడు మనకి స్టిక్కీగా ఫామ్ అవ్వాలి. పాకం అనేది పర్ఫెక్ట్గా రాకపోతే మనకి మైసూర్ పాక్ అనేది పాడవుతుంది. చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసినప్పుడు స్టిక్కీగా తీగ పాకం రావాలి. మరీ ముదురు పాకం కాదు, అలాగని లేత పాకం కాకుండా. లేకపోతే ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసుకున్నట్లయితే వాటర్లోకి మిక్స్ అవ్వకుండా ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. చూడండి, వెంటనే వాటర్లోకి మిక్స్ అవ్వకుండా ఇలా ఒక లేయర్ లాగా మన చేతితో పట్టుకుంటే వచ్చేలాగా ఉండాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలి. డైరెక్ట్గా శనగపిండిని వేసుకోవడం కన్నా ఇలా ఆయిల్లో బాగా కలిపేసి వేసుకున్నట్లయితే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం పాటు ఇదే విధంగా ఉడికించుకుంటున్నట్లయితే ఈ శనగపిండి అంతా భాగంలో బాగా మిక్స్ అయిపోయి ఒక 2-3 నిమిషాల తర్వాత శనగపిండి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా శనగపిండి అంతా ఉడుకుతున్నప్పుడు మరొక స్టవ్ పైన ఆయిల్ని బాగా హీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ హీట్ అయిన ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వకుండా గరిటెతో కొంచెం పిండిలో వేసుకోవాలి. చూడండి, ఈ వేడి ఆయిల్ని ఇందులో వేసుకోగానే బబుల్స్ అన్నీ చాలా బాగా ఫామ్ అవుతున్నాయి. ఇలాగే తీసుకున్న ఆయిల్ అంతా అయిపోయే వరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఇలా కలుపుతున్నప్పుడు పిండి ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయ్యే స్టేజ్ వరకు రావాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటూ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. చివరిలో ఒక గరిటెడంత ఆయిల్ని ఉంచుకొని మిగిలిన ఆయిల్ని దీనిపైన పోసేసుకోవాలి. పోసిన వెంటనే కలపకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఏమాత్రం లేట్ అయినా మైసూర్ పాక్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న బౌల్లోకి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారక ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ దాకా పక్కన పెట్టేసి ఉంచుకున్నట్లయితే పూర్తిగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పైన పెట్టేసి ఇలా టర్న్ చేసుకోవాలి.
టర్న్ చేసుకొని ట్యాప్ చేసినట్లయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసిన పీసులన్నీ తుంచుకొని తీసుకోవాలి. అంతేనండి. ఇలా తయారు చేసుకున్నట్లయితే మైసూర్ పాకం చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా వస్తుంది. ఇలా పీసుల్లా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఇలా సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా గుల్ల గుల్ల మైసూర్ పాక్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.